ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయిగా కొద్ది రోజుల్లో, మరి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో టీడీపీ జనసేన కూటమి గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు టీడీపీ జనసేన అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఎవరికి నమ్మకం లేదు. ఉమ్, ఆయన పరిపాలన ఏమి ప్రజలకి ఉపయోగమైన పరిపాలన ఏమి కానట్టుగా జనాలను ఒక ఆలోచన అయితే ఉంది. ఉమ్. అందుకు అంటే జగన్ ఎందుకు కాదనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు మంచిగానే ఇచ్చారని అనుకున్నారు. సంక్షేమ పథకాలు ఎవరైనా ఇస్తారండి. ఏ ప్రభుత్వం ఏం వచ్చినా సరే, ఏ పార్టీ వచ్చినా సరే, ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అది కామన్. అది రొటీన్గా నడుస్తున్నటువంటి ప్రాసెస్ అది. దానికి సంక్షేమ పథకాలు ఇచ్చారు, నాకు ఓట్లు వేయండి అంటే అవుతుందా? అభివృద్ధి కావాలి మెయిన్. ఇప్పుడు సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నారు కదా, మరి జగన్ గారు మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? సింహం సింగల్ అంటే సింహం అనేది అడవుల్లో ఉంటుందండి, అది జనాల్లో ఉండదు. అది అలా అది బోన్లో పెట్టేసి బంధించేస్తారు ఆ సింహానికి, అది సింగిల్ అవుతుంది. అప్పుడు అది బంధించాలని జనాల్లో ఉంటేనే అది మనుషులు జనాల్లో ఉంటారు, మృగాలు అనేది అడవుల్లో ఉంటారు. సింహము ఇవన్నీ మృగాలు కాబట్టి అవి అడవుల్లోనే ఉంటాయి. సింహం అనేది సింహం అంటారు కదా మీరు. జగన్ ఏమో జగన్ సింహంతో పోల్చారు కదా, అది అడవుల్లో ఉంటారు అవి. ఇప్పుడు జగన్ గారి 5 years పరిపాలనలో, అంటే జగన్ పరిపాలనలో మీకు ఎలా అనిపించింది? మీకు ఏం నచ్చలేదు? అది దానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఏం లేదండి, ఆయన పరిపాలన అనేది వ్యక్తిగతంగా నాకు నచ్చలేదండి. ఓకే, అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించి అంతే. ఉద్యోగ అవకాశాలు లేవు, అభివృద్ధి లేదు, రాజధాని అనేది ఇప్పటికీ లేదు. ఒక వ్యక్తి మీద ఉన్న దేశం వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కుదేలైపోయిందండి, వెనకబడిపోయింది. అది మెయిన్. అంటే ఇప్పుడు జగన్ గారు మళ్ళీ ఇంకొక ఛాన్స్ అంటున్నారు, మరి 3 రాజధానులు నీట్గా డెవలప్మెంట్ చేస్తా అంటారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 3 రాజధానులు ఇప్పుడు చేయనోడు ఒక మూడు రాజధానులు అని చెప్పి ఒక కిట్టిగా ఎక్కడ పెట్టినోడు మళ్ళీ ఇప్పుడు రెండో ఛాన్స్ ఇస్తే మళ్ళీ రాజధాని చేస్తాడని నమ్మకం పెట్టండి. ఓకే, మీరైతే నమ్ముతున్నారా? జనాల్లో అయితే నమ్మకం లేదు. అది ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లో చేరి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అన్నపై విమర్శలు చేస్తున్నట్టు ఆమె కాంగ్రెస్లో చేరింది, వాళ్ళ పార్టీ తరఫున ఆమె చెప్పుకోవాలి, వాళ్ళ పార్టీ లైన్ ఆమె చెప్పుకోవాలి. అంతేగాని ఏదైనా వాళ్ళది చెప్పలేమండి. ఇప్పుడు అన్నదమ్ములు అనుబంధం, అన్న అక్క చెల్లి అనుబంధం ఉంటే ఉండొచ్చు. ఆళ్ళ రామకృష్ణ కాంగ్రెస్ నుండి మళ్ళీ వైసీపీకి వచ్చారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూడాలంటే అదే మరి అక్కడే ఉంది అంతా. వాళ్ళ రాజకీయ ఎత్తుగాళ్ళు అంటే అలాగే ఉంటాయి వాళ్ళవి. వాళ్ళవన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది బాబాయ్? టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పొత్తుతో వస్తున్నాయంటే మరి నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ రెండు ఒక కూటమిగా ఏర్పడితే జగన్మోహన్ రెడ్డికి ఓడించడానికి అవకాశాలు ఉన్నాయని ఒక ఉద్దేశంతో నేను నమ్ముతున్నా. ఒకవేళ టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి అభివృద్ధి చూడాలనుకుంటున్నారు మీరు? జనసేన టీడీపీ ప్రభుత్వంలో వచ్చేటప్పటికి వాళ్ళు అభివృద్ధి చేయడానికి చాలా అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు. కాబట్టి అనుభవం నా వ్యక్తిగత దీనిలోన అభివృద్ధి జరుగుతుందని నమ్మకం ఉంది. ఓకే, ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అండి.